మాజీ సీఎం జగన్ జువ్వలదిన్నె పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. జువ్వలదిన్నె మత్స్యకార కుటుంబ సభ్యులు జగన్ను తిరస్కరించారని విమర్శించారు. జగన్ పర్యటన నిందారోపణ తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల లబ్ధి కోసం మత్స్యకారులను మోసం చేయడానికి జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభోత్సవం చేశారని ఆరోపించారు. అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది సమాజం, ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహా అంటోళ్ళే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే ముప్పాతికి బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తూ ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు పోర్ట్లు కట్టామని ఏమన్నా కలగంటున్నావా? నీకు పరిపాలన చేత కాదు, రాజకీయ విలువలు అసలు తెలియవు. నీ స్వగ్రామంలో నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కు లేదు నీకు. నీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు దిగజా దాన్ని అంకితం చేసిన రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుపుతూ భవిష్యత్తులో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఉపయోగంలోకి తీసుకొచ్చిన ఇలాంటి పోర్టులన్నింటినీ కూడా నిర్మాణ దశలో తీసుకొస్తే అది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో నువ్వు కనీసం మొదలుపెట్టిన పనికి బిల్లు కూడా చెల్లించకుండా పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఎన్నికల్లో శిలాపలకాలు వేసుకొని దోబూచులాడుతూ రాజకీయాలు చేసినవాడివి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో మాట్లాడతానంటే ఇది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా ఒప్పుకోరు. భూసేకరణ కూడా చేయలేదు నువ్వు. ఇవాళ రామాయపట్నం, మూలపేట వంటి పోర్టుల్లో భూసేకరణకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇవాళ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో.
వెలుగొండ ప్రాజెక్టుకి భూసేకరణ ఇవాళ జరుగుతుంది. దగదత్తి ఎయిర్పోర్ట్ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇలా ఏ పని చేయకుండా మీరు ప్రజలని, ప్రభుత్వాలని, అభివృద్ధిని గాలికి వదిలేసిపోతే ఇవాళ బాధ్యత కలిగిన ప్రభుత్వంగా, బాధ్యతాయుతంగా అయినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పని చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమంలో కూడా నీ వైఫల్యాలని ఇవాళ మాకు ముడిపెట్టే ప్రయత్నం నువ్వు చేయొద్దు. మా ప్రభుత్వం, మా పరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఇవాళ నీ హయాంలో తెరల మాటున జరిగేటువంటి పరిపాలన, నీ ప్రయాణం కూడా రోడ్లకు ఇరువైపులా తెరలు కడితే తప్ప బయటికి రాలేనటువంటి దయనీయమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకం ఏకమై తమ సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని తెలియజేసి కూటమి నాయకత్వానికి 164 స్థానాలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది, ప్రజానీకం ఇది, సమాజం ఇది. నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడితే ఈ సమాజాన్ని అవమానించపరిచినట్టు, ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్టు, ప్రజల నమ్మకాన్ని నువ్వు అవమానం చేసిన వాడు అవుతావే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు వచ్చి ఏమి సాధించావు ఇవాళ? జువలదిన్నె హార్బర్లో మత్స్యకారులకు ఏమైనా మేలు చేయగలిగావా? లేకుంటే గతంలో అయ్యా ఈ జువలదిన్నె హార్బర్ని నేను మధ్యలో వదిలేసిపోయాను, నేను ఇక్కడ భూసేకరణ చేయలేదు, పనులు చేయలేదు, ఈ ప్రాజెక్టుకు మంచినీరు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టుకు కరెంట్ ఇవ్వలేదు, కాబట్టి నేను చేసిన తప్పుకి పరిహారంగా క్షమాపణ చెప్పుకొని పోవడానికి వచ్చానని చెప్పావా? ఏమి చేయడానికి వచ్చావు నువ్వు చెప్పాల్సి వస్తే వీటన్నిటికీ జువలదిన్నెలో నిలబడి సూర్య నమస్కారాలు చేసుకొని సముద్ర తీరాన నేను ఈ తప్పులన్నీ చేశాను, ఓ సూర్య భగవానుడా నన్ను క్షమించు, ఈ ప్రాంత మత్స్యకారులారా నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరాలి నువ్వు. అది మానేసి మా ప్రభుత్వాన్ని కించపరుస్తావు, మా నాయకత్వాన్ని తప్పుపడతావు, చంద్రబాబు నాయుడికి వార్నింగ్లు ఇస్తావు. నీ స్థాయి అది ఉందా అని అడుగుతున్నాను. స్థాయి మర్చి మాట్లాడబాకు జగన్. నీ గన్ కల్చర్ మా దగ్గర సాగదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, నీ గన్ కల్చర్ ఎక్కడైనా సాగుతుందంటే అది కూడా తెరల మాటన నీ పులివెందుల్లో సాగుద్దేమో కానీ ఇవాళ పులివెందుల్లో కూడా బయట సాగదు. తెరల మధ్య ఉన్న నీకు మాత్రమే ఆ జగన్ కల్చరు, ఆ గన్ కల్చర్ ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, సుపరిపాలన అందుకుంటా ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలైనటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి, రేపటి తరానికి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుకు పెద్దపీట వేసేటువంటి కూటమి పాలన ఇవాళ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మాకు గన్ కల్చర్తో అవసరం లేదు, నీ పరిపాలన అంతకన్నా అవసరం లేదు, నీ సూక్తులు అవసరం లేదు. కానీ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మాత్రం ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఎవరైనా నీ తాబేదారులు ఆ జువలదిన్నె ప్రాంతంలో మొత్తం భూములన్నీ లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. మాకెవరికి చెప్పే అవకాశం నీకు లేదు. నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. నెల్లూరు జిల్లాలో ప్రతి కుటుంబం ఇవాళ సంతోషంగా గడుపుతూ ఉంది. అన్ని విధాలా మేము సుఖశాంతులతో ఉన్నామని చెప్తున్నారు. దైవాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు. మంచి ప్రభుత్వాన్ని మాకు ఇచ్చావు దేవుడా అని వాళ్ళు ఆ దైవం వైపు చూసి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులకు వచ్చిన ప్రాంతాన్ని నువ్వు మళ్ళీ
ఇవాళ దుష్పరిపాలనలో నీ దుర్మార్గపు మాటలతో వాళ్ళ మనసుల్ని గాయం చేయడానికి వచ్చావు ఇవాళ. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉంటారు, గౌరవప్రదంగా ఉంటారు. క్షమార్హులు మామూలుగా ఎవరైనా తప్పు చేసి